ప్రతి మాసం మనకి మాస ఫలితాలు తెలియజేస్తూ ఉంటారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ ఆర్‌బి సుధ గారు. ఆర్‌బి సుధ గారితో ఏప్రిల్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. మీరు చాలా వరకు మాస ఫలితాలని ఫాలో అవుతూ ఉన్నారు. కొంతమంది కొన్ని కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఏప్రిల్ మాసం ఎప్పుడు పెడతారు ఏమిటి అని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ మాసం కాస్త ఆలస్యం కావడానికి ఒక రీజన్ ఉంది. ఏమిటి అంటే మనకి ఉగాది మాస ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలి అని కాస్త లేట్‌గా పెట్టడం జరుగుతుంది. మొత్తం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో రాశి ఫలితాలు, అవి ఒకసారి వాచ్ చేయండి. దానికి దీనికి ఎంతవరకు పొంతన కుదురుతుంది ఏమిటి అనేది కూడా సరిచూసుకోండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటేనే పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి ఉంటాయి. ముందుగా మేషరాశి ఫలితాలు చూద్దాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు ప్రతి ఒక్కరి యొక్క విషయాలు కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్కారం. సో ఫస్ట్ మేషరాశి ఏప్రిల్ మాసానికి సంబంధించి అంటే ఉగాది తర్వాత నుంచి మనం ఎలాగూ ఉగాదికి సంబంధించినవి చేశాం కాబట్టి ఉగాది తర్వాత నుంచి ఈ ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి? మేషరాశి వారికి మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ మాసం ఏప్రిల్ మాసం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మీకు తెలుసు మే 1 జూపిటర్ అంటే గురువు మూవ్ అవుతున్నారు, మేషం నుంచి వృషభానికి వెళ్తున్నారు, అది కూడా బాగుంటుంది. కానీ ఈ మాసం దేంట్లో బాగుంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కానీ అక్కడ చిన్న ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరితోటి? పై వాళ్ళతోటి. సో అంటే బాసెస్తో ఒక్కొక్కసారి కుదరదు కదా, అట్లాగా విభేదాలు రావడం కానీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కానీ జరగచ్చు. కానీ అందరికీ తెలుసు మనకి ఏప్రిల్ ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కానీ పైకి వెళ్ళే ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి తప్పక శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక కెరియర్లో వీళ్ళకి ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళకి తప్పక పొందుతారు. ఇంకా దాంట్లో డోకా ఏం లేదు, తప్పక వస్తుంది వాళ్ళకి. అలాగే మనం చూసామంటే బిజినెస్ పీపుల్, మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు బిజినెస్ పీపుల్ కూడా వీళ్ళకి కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి అడిగేటట్టు, అంటే ఏంటంటే మనం పార్ట్నర్షిప్ బిజినెస్ పెడదాం లేకపోతే పెట్టుబడి పెడదాం అని అడిగేటట్టు కూడా వచ్చే ఛాన్సెస్ ఈ నెల ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే విస్తరిస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్లో లాభాలు కూడా వస్తాయని చెప్పుకోవాలి. అలాగే పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా అంటే ఏంటంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే అంత వాళ్ళు ఫలితం అనేది పొందుతారు. ఇక్కడ శని చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కదా, అంటే 10th లార్డ్ 11th లో ఉన్నాడంటే లాభం. అంటే కెరియర్లో ఏది మనం పట్టుకుంటే ఆ కెరియర్లో వాళ్ళు తప్పక లాభం అనేది ఇవ్వాలి. కొంచెం ఆలస్యం అయినా తప్పక లాభం అనేది ఇవ్వాలి. ఈ నెల అయితే ఎస్పెషల్లీ ఇంకా మిగతా గ్రహ పొజిషన్స్ అన్ని చూస్తుంటే అనుకూలంగానే ఉన్నాయి. ప్రతికూల పరిస్థితి అంటూ పెద్దగా ఏం లేదు. వీళ్ళు జాగ్రత్త పడవలసింది ఏంటంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే చుట్టుపక్కల ఉన్న అంటే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే బంధువుల్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది. పిల్లల విషయం కూడా చాలా బాగుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంది అని చెప్పాలి. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రయ విక్రయాల్లో తప్పక లాభం అనేది చాలా పొందుతారు. అలాగే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్త కూడా వింటారు. అంటే కలయిక అనేది ఉంటుంది. బంధుమిత్రులతో చాలా మంచి సన్నిహితం కూడా కలుగుతుంది. అలాగే ఏంటంటే ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు వాళ్ళ కలయిక కూడా జరుగుతుంది ఈ నెల అంత బాగుంది వీళ్ళకి, మేషరాశి వాళ్ళకనే చెప్పుకోవాలన్నమాట. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అంటే ఆ సూచనలు కనిపిస్తాయి కానీ ఈ నెల స్టార్ట్ చేస్తారని మనం చెప్పలేము. తప్పక సూచనలు అవే కనిపిస్తాయి. అలాగే యూట్యూబ్ రంగంలో కానీ ఆర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక వాళ్ళకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ తప్పక బయటికి వెళ్ళి చదువుకోవాలి, వీసా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే. అంటే జనరల్గా కూడా మనం మాట్లాడుకోవాలి అంటే మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 2024 చాలా బాగుంటుందనే మాట్లాడుకోవాలన్నమాట. నెక్స్ట్ మన రెమెడియల్ మెషర్స్, నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. అదే పరిహారాలు అంటే ఎలాగో బాగుంది అని చెప్తున్నారు కానీ అంటే వాళ్ళు అనుకున్నవి వెంటనే త్వరితగతిన కంప్లీట్ కావాలి అన్న కోరిక ఉంటుంది. తప్పక వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చు కూడా ఉంది కనుక రెండు బ్యాలెన్స్ అవ్వాలి, ఇంకా ఎక్కువ రావాలి సంపద అనడానికి తప్పక మహాలక్ష్మికి చేయడం, ఫ్రైడే చేయడం అనేది మంచిది. అలాగే మార్స్ ఈ రాశికి అధిపతి కనుక మంగళవారం తప్పక
సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయకి చేయడం అంటే పాలాభిషేకం అలా చేసుకోవడం అనేది చాలా మంచిది. శని ఎలాగో స్ట్రాంగ్‌గా ఉన్నాడు కనుక మనం ఎప్పుడూ శనికి పరిహారం చెప్తున్నాం. అది చేసుకుంటే మంచిదే. అలాగే మనం అన్నదానం చేయడం ఎప్పటికీ చెప్తూనే ఉంటాను నేను. ఎవరికైనా అంటే మనకి ఒక వృద్ధాశ్రమంకెళ్ళి ఇవ్వడం గానీ, లేకపోతే అనాథాశ్రమం కానీ వెళ్ళి ఇవ్వడం గానీ, లేకపోతే గుడి బయట ఉన్న వాళ్ళకి ఇవ్వడం గానీ, మన చేత్తో మనం చేసి పెడితే అన్నదానం చేస్తే ఇంకా చాలా మంచిది. ఎప్పుడు చెప్పే మన పరిహారాలే ఇవి. ఇదేంటంటే ఎప్పటికైనా వీళ్ళకి మంచి ఫలితాలనేవి ఇస్తాయి. ఇప్పుడు కాపోయినా రేపెప్పటికైనా అంటే ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇంకా బావుంటుంది అని చెప్పడానికనమాట. ఓకే. నా కలర్స్ చెప్తారా మేడం? కలర్స్ కానీ ఏదైనా? షూర్. తప్పక వీళ్ళు లైట్ పింక్ వేసుకుంటే పింక్ ఎక్కువ యూజ్ ఎందుకంటే లక్ష్మీదేవి చెప్పాం. మనం కమలం కూడా చూసామంటే లైట్ పింక్ నుంచి డార్క్ షేడ్‌కి వెళ్తూ ఉంటుంది. అబ్బాయిలు ఎక్కువగా పింక్ ఇష్టపడరు. ఇష్టపడరా అది వైట్ వెళ్ళొచ్చు. వైట్ వైట్ అండ్ జూపిటర్ కూడా ఉన్నారు కనుక మనకి యెల్లోయిష్ షేడ్స్ వెళ్ళినా కూడా చాలా బావుంటుంది. ఇవన్నీ చాలా బావుంటాయి అన్నమాట. కానీ పరిహారాలు చేసినా కూడా ఇది జనరల్‌గా మనం చెప్పుకునే పరిహారాలే కనుక జాతకం వ్యక్తిగా పరిశీలించుకోవాలి. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అని చూసి ఒక రెమెడియల్ మెషర్ పరిహారాలు కరెక్ట్‌గా ఇవ్వడం అనేది జరుగుతాయి అన్నమాట. అండ్ మనకు తెలుసు పండుగలన్నీ వస్తున్నాయి ఈ నెలలో. సో కలయిక అనేది తప్ప అందరికీ ఉంటుంది. అలాగే ధార్మిక కార్యక్రమం అంటే ఈ రిలీజియస్ ప్రోగ్రామ్స్‌లో కలుసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో వీళ్ళకి బావుంటుంది. మంచి ఫలితాలు ఉన్న ఒక నెల అనే చెప్పాలన్నమాట. అంటే ఏప్రిల్ 2024 మేషరాశి వాళ్ళకి. రైట్. సో అదండి మేషరాశి వారికి నిజంగా చాలా బాగుంది. మాసం అంతా కూడా మేడం చాలా చక్కగా పరిహారాలు చెప్పారు. పరిహారాలన్నీ ఒకసారి సరిచూసుకోండి, చేయడానికి ప్రయత్నించండి. కలర్ వచ్చేసి పింక్ ఎక్కువగా యూజ్ చేయడానికి, అలాగే వైట్, ఎల్లోయిష్, లైట్ ఎల్లో ఇలా యూజ్ చేయడానికి ట్రై చేయండి. యూజ్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలనే ఉంటాయి. పరిహారాలు కూడా వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యక్తిగత జాతకాలకై మేడంని కలవాలి అనుకుంటే ఆర్పి సుధ గారిని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మేడం మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన వ్యక్తిగత జాతకాలని పరిశీలించి గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.